యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1 నుండి 6 వరకు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూర పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములను పాడును. లెబనాను సౌందర్యము దానికి కలుగును, కర్మేలును షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచూ ఉన్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాడు నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఈ ఆలయం కొరకు ప్రార్థన చేస్తూ దేవుడు మీ కొరకు ఇచ్చిన వాగ్దానం అండి ఇది. దేవుడు చెప్పమన్నది నేను చెప్తున్నాను. భయపడద్దు, ధైర్యంగా ఉండు. అందరికీ చెప్పండి ధైర్యంగా, భయపడద్దు. ఏ విషయమైనా భయపడద్దు, గతము ఏమైనా భయపడద్దు, ఏ పరిస్థితి అయినా భయపడద్దు. నీ దేవుడు నీ పక్షాన కార్యము జరిగించబోతున్నాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? డోంట్ ఫియర్. ఎడారి లాంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంట? రిజాయిస్ అండ్ బ్లాసమ్ యాజ్ రోజ్. సుందరంగా చేస్తాడంట. అది మాత్రం కాదు, చదవండి. లెబనోను సౌందర్యము దానికి కలుగును. లెబనోను సౌందర్యము. యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, గాడ్ వాంట్స్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. డూ యూ వాంట్ ఇట్? లెబనోన్ సౌందర్యం అంటే మీకు తెలుసో లేదు, కానీ ఈ మాట వెన్ యూ టాక్ అబౌట్ లెబనన్, ఇట్స్ ద నార్త్ టెరిటరీ ఆఫ్ కానాన్లో ఉంది. దేవుడు వాగ్దానం చేసే స్థలం లెబనోన్ అనేటప్పుడు ఆ మాట చూస్తే ఇట్స్ కాల్డ్ ఆల్సో ద గార్డెన్ ఆఫ్ విల్డర్నెస్. అంటే ఎడారి, చుట్టూ ఎడారంట, అక్కడ మాత్రం సుందరంగా ఉంటుందంట, మధురంగా ఉంటుందంట. ద మోస్ట్ ఫెర్టైల్ ల్యాండ్, చక్కగా ఉంటుందంట. అది మాత్రం కాదు, లెబనన్ అన్నప్పుడు దేవుడే తన ప్రజలకి సిద్ధపరిచే స్థలము. ఇంకో మాటలో చెప్పాలంటే లెబనన్ అన్నప్పుడు దేవుడే నాటుతాడంట, దేవుడే చెట్లను నాటుతాడంట, దేవుడే అవకాశాలను నాటుతాడంట, దేవుడే కుటుంబాలని కడతాడంట, దేవుడే కార్యము చేస్తాడంట. ఎక్కడ? Psalms 104:16. యెహోవా వృక్షములు తృప్తి పొందుచు ఉన్నవి. ఆయన నాటిన లెబనాను. ఎవరు నాటిందంట? దేవుడు అంటున్నాడు, భయపడద్దు, దేవుడే నీ పక్షాన వస్తున్నాడు, దేవుడు నీ పక్షాన కార్యం జరిగిస్తున్నాడు. గత సంవత్సరాలలాగా కాదు ఈ సంవత్సరము, గత సంవత్సరాలలాగా కాదు నీ సంవత్సరము. నీవు నమ్ముతున్నావంటే తగ్గించుకో. అందుకని నేను మొదటగా నేను నేర్చుకుంది, నీవు దేవుడు కార్యం చేయాలని ఆశపడతాం, మొదటగా తగ్గించుకో. అందుకని తగ్గింపు గురించి మాట్లాడా. ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ సంథింగ్, ఆస్క్ గాడ్ డూ ఇట్. ఐఎమ్ హంబ్లింగ్, ఐఎమ్ ఫాస్టింగ్, ఐఎమ్ ప్రేయింగ్. నువ్వు కార్యం చేయాలి ప్రభా, నువ్వు కార్యం చేస్తావయ్యా, నువ్వు కార్యం చేయాలి ప్రభా. యు మేక్ మై లైఫ్ లైక్ లెబనన్. నువ్వు నాటు. You make things beautiful in my life. You make things wonderful in my life. ఇంకా అక్కడ మాట చూస్తే కర్మేలు చదువుతారంట మాట. లెబనాను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును. కర్మేల్కి what is the meaning of కర్మేల్? It is called garden land. కర్మేల్ అన్న మాటకి అర్థం ఏంటంటే గార్డెన్ ల్యాండ్. ప్రతి రాజుకి కర్మేల్ కొండల ప్రాంతాల పైన దృష్టి ఉంటుందంట. ఎందుకంటే కర్మేల్ గురించి ఐ థింక్ ఐ స్పోక్ అబౌట్ దిస్ వర్సెస్ ఇన్ ద పాస్ట్. కర్మేల్ అన్న స్థలం అనేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, కర్మేల్లో ఏది విత్తినా కూడా ఫలిస్తుందంట. కర్మేల్ స్థలం అందరికీ ఆశపడతారు, ఎందుకంటే కర్మేలు మట్టిలో వారు ఏది నాటినా కూడా మంచిగా ఫామ్ చూస్తారంట, కల్టివేషన్ చూస్తారంట. సో గాడ్ ఈస్ సెయింగ్ యూ విల్ హ్యావ్ ద excellence, let me highlight the word excellence, not just fruit. Excellence, not just work. Excellence అంటే మాట అర్థమైన వారి చేతులు ఎత్తుతారా? మామూలుగా ఒక పని చేస్తాం వేరు, ఆ పని బ్రహ్మాండంగా చేస్తాం వేరు. మామూలుగా ఒకటి పొందుకుంటాం వేరు, బ్రహ్మాండంగా పొందుకుంటాం వేరు. మామూలుగా ఒకటి చేసేటప్పుడు ఓకే అనొచ్చు, ఇంకొంచెం మంచి చేస్తే గుడ్ అనొచ్చు, కానీ చూసిన దాంట్లో చాలా చక్కగా చేస్తే ఎక్సలెంట్ అంటారు. ఎక్సలెంట్ అన్నమాట ఫైన్,
దేవుడు అంటున్నాడు, ఐ విల్ గివ్ యూ ద ఎక్సలెన్స్ ఆఫ్ కర్మేల్ అండ్ షారన్. ఊరక జరగదు, యూ హ్యావ్ టు లివ్ రైట్. ఆయన వాక్య నియమం. అదే రీతిగా నీ చేతి పని. ఈ సంవత్సరం పట్టుదల పట్టారా? ఎంతమంది పట్టారు? ఈ సంవత్సరం నా బ్రతుకు మారాల్సిందే అని పట్టిన వారి చేతులు ఎత్తండి. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించును గాక. You need to have the strategy. It's not one day's thing. It is not one day's motivation. It's not one day's journey. ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసిందంతా నువ్వు ప్లాన్ చేయాలి. ఇదిగో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. భయపడద్దు. ఎందుకు భయపడతావు? భయపడద్దు, ధైర్యంగా పో. ప్రభు నిన్ను రక్షిస్తాడంట. ఈరోజు మనకు రక్షకుడైన యేసు ఉన్నాడండి. ఈరోజు మీరు మీ చేతులు చూసుకోవాలి. ఎక్కడ ఒకసారి ఆ 35:1 నుండి చదవండి మరలా. అరణ్యమున ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా పూయుచు ఉల్లసించును. ఉల్లసించి సంగీతములను పాడును, లెబనోను సౌందర్యమును దానికి కలుగును, కర్మేలును షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి. ఏంటంట? మీ చేతులు చూసుకోండి ఒకసారి. మీ చేతులతో చేసిన పనులు ఏంటో చెప్పుకోండి. మీ చేతులతో మాట్లాడుకోండి. పిచ్చేమో అనుకోరలే. ఏంటి నువ్వు సాధించింది ఏంటి? గతంలో చేసింది ఏంటి? ఏది నీ చేతి పని దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఏంటి అది నువ్వు చేయదలుచుకుంది? మేబీ నీ చేతులంతా నాకు భయం వేస్తుంది. గతంలో నేను చేశాను, ఓటం కలిగింది. గతంలో నేను చేశాను, అందుకనే ఐమ్ పుట్టింగ్ ఇట్ బ్యాక్. ఏమంటున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు చూడండి. సడలిన చేతులను బలపరచుడి. సడలిన చేతులను ఏం చేయాలంట? స్ట్రెంగ్థెన్ దెమ్. కమాన్, స్ట్రెంగ్థెన్ యువర్ హ్యాండ్స్. దేవుడు అంటున్నాడు, దేవుడు జరిగిస్తాడు. కమాన్, నువ్వు చేద్దాం. ఈసారి పోరాడు, ఈసారి ప్రయత్నం చేయి, ఈసారి కొట్టు, ఈసారి సాధించు. ఈసారి గతంలో అవ్వలేదు, దేవుడు కృపనిచ్చాడు, ఈ సంవత్సరంలో తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? త్రొట్టిల్లు మోకాలను దృఢపరచుడి. త్రొట్టిల్లు మోకాలకి రీహాబిటేషన్ అవ్వాలి. ఏం చేయాలి? టీచ్ ఇట్ టు వాక్. త్రొట్టిల్లింది మోకాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? త్రొట్టిల్లు అన్న మాట మీకు అర్థమైందో లేదో కానీ నేను చివరిలో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రొట్టిల్తామంటే ఇంకా నాకు చేత కాదు అనిపిన మోకాలు, ఇంకా నాకు అవ్వదు అన్న మోకాలు. నౌ యూ నీడ్ టు స్ట్రెంగ్థెన్, టీచ్ ఇట్ టు వాక్. యు సీ, డెసర్ట్స్లో క్యామెల్స్ తెగ వాడతారు. ఎందుకంటే అవి నీరు ఒకేసారి తాగిందా, లాప్టా కంటైనర్ ఫుల్, ఎంత దూరం అని వెళ్తుంది, ఎంతసేపు అని వెళ్తుంది, ఎంత బరువు అనే దాని మీద వేస్తారు. మామూలుగా భారాలన్నీ క్యామెల్స్ మీద వేస్తారంట. డెసర్ట్స్లో డాంకీస్ పనికిరావు. డాంకీస్ మీద కేవలం కావాలంటే వీరు కూర్చుంటారు, భారాలేదు. ఎందుకంటే ఆ వాటి కాలికి, వాటి స్ట్రక్చర్కి, వాటి పవర్కి ఆ డెసర్ట్స్లో ఎట్లయినా కూడా ల్యాండ్స్కేప్స్లో వెళ్తూ ఉంటాయి. కానీ అనేక సార్లు చూస్తే డెసర్ట్స్లో చూస్తే అనేక క్యామెల్స్ ఉన్నా కూడా, కనీసం ఒక 2 క్యామెల్స్ ఉన్నా కూడా, 2 క్యామెల్స్ లేకుండా ఒక క్యామెల్ మీద వెళ్ళరంట. లోడ్ ఉన్నదప్పుడు ఒక క్యామెల్ మీద కూర్చున్నా ఒక క్యామెల్ మీద లోడ్ వేస్తారంట. ఆ క్యామెల్ వెళ్ళి ఇంకా దానికి అలిసిపి ఇంక ఓపిక లేనప్పుడు ఏం చేస్తుంది తెలుసా? రోల్ ఓవర్ చేస్తుందంట. రోల్ ఓవర్ అంటే ఇందాక చదివిన మాట కూడా అదే. ఏం చేస్తుందంటే మోకాలు, ఏం మోకాలంట? తొట్టిల్లిన మోకాలు, తిరిగిపోయిన మోకాలు. ఈ క్యామెల్ వెళ్ళి ఇంకా అలిసిపోయి ఇంకా అవ్వనప్పుడు కింద కూర్చుంటుందంట. మొదటగా కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే తిరుగుతుందంట ఇట్లా డమాల్. ఎప్పుడైతే అది తిరిగిందో యజమాని దాని మీద ఇంకా భారం ఉంచడంట. 2వ క్యామెల్ రెడీగా ఉంది చూడు, దాని మీద షిఫ్ట్. అలా ఉంచాడా, తనకు కలిగిందంత నష్టం అది అక్కడే చచ్చిపోబోతుంది. ఈరోజు మనం కూడా గతంలో నుండి, గత కాలాల నుండి మోసుకుని వచ్చామేమో, గత కాలాల నుండి అన్ని భారాలు మోసుకుని వచ్చామేమో. కానీ ఈరోజు ఇట్ ఈస్ టైమ్ టు రోల్ ఓవర్. దేవా ఇంకా నాకు అవ్వట్లే. బైబిల్లో చక్కగా ఈ మాట ఉంటుంది, నీ భారం ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద మోపు. ఆయన నిన్ను ఆదరిస్తాడంట, నిన్ను ఆదుకుంటాడంట. ఆయన నిన్ను బలపరిచే దేవుడంట. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఆదరిస్తాడు, త్రోసివేయుడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన బలపరుస్తాడు, బలహీనపరచడు. నువ్వు అనుకుంటా నేను బలహీనుడు అయిపోతున్నావు. ఉపాసన యూ లుకింగ్ వెరీ ఫిజికల్, కార్నల్ మైండ్. సీ ద సూపర్ న్యాచురల్. ప్రభువా నాకు ఇంకా అవ్వట్లేదు ప్రభువా అంటే పొరా అని తరిమే దేవుడు కాదు.
ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రభా నాకు అవ్వట్లేదు ప్రభా అంటే ఇదిగో మొయ్యి 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 పో 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 అని తరిమే దేవుడు కాదు. ఆయన కఠినస్తుడు కాదు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కరుణించే దేవుడు. నీ జీవితాన్ని ఆయన వాగ్దానాల్లో నడిపించాలని ఆశపడుతున్న దేవుడు. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, ఆర్ యు రెడీ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అప్? ఆర్ యు రెడీ టు నీల్ డౌన్? ఆర్ యు రెడీ టు ఫాల్ ఓవర్? దేవుడు అట్లా చూస్తే చక్కగా ఒక మాట ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8:6 చూద్దామండి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. ఏంటంటే, కెన్ యూ ఇమాజిన్ దిస్ పోస్చర్? ఎలా చేశారంట వాళ్ళు? ఆమెన్ ఆమెన్ అని అంగీకరిస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ వారు తల నేలకంట, తల నేలకి చేతులు పైకి, తల నేలకి చేతులు పైకి కింద కొన్నారంట. లుక్ ఎట్ దట్ హంబుల్నెస్. దేవుని స్తుతిస్తున్నారంట, వారు దేవుని ముందు తగ్గించుకుంటున్నారంట. ఈరోజు మనకి తగ్గింపు లేదు. నేను మోకరించాలా? మోకరించకపోతే ఏంటి? నేను మోకరించకపోతే ఏంటి? ఇప్పుడు నేను మోకరించకపోతే దేవుడు నా ప్రార్థన వినడా? చూసి నీ మోకరించగలిగిన శక్తి, సామర్థ్యత, పరిస్థితి నీకు ఉందనుకో, మోకరించు. నేను మోకరించలేను ప్రభువా, నేను మోకరించలేను ప్రభువా, ఇలాగనే వస్తున్నాను అంటావా? ఎల్లు, తప్పేమి కాదు, తప్పేం కాదు. నువ్వు పడక మీద ఉన్నావా? వ్యాధిలో ఉన్నావా? నువ్వు మోకరించలేని పరిస్థితులు ఉన్నావా? పడక మీద ఉంటే మొరపెట్టు, తప్పేం కాదు. కానీ చెయ్యగలిగినప్పుడు చేయకపోతే మాత్రం అది గర్వం అండి. చేయగలిగినప్పుడు చేయకపోతాము, చూసుకోదానిలే, చేద్దాములే అంటాము. ఇట్ ఈస్ ప్రైడ్, ప్యూర్లీ ప్రైడ్. వై షుడ్ ఐ? వాట్ ఇఫ్ ఐ డోంట్? నేను చేయకపోతే ఏంటి? దేవుడు అట్లా చేస్తున్న ప్రార్థన వింటాడా? యేసు ప్రభువే తండ్రితో మాట్లాడేటప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాం చూస్తాం. ఆ యేసు ప్రభు నేర్పిస్తాడు, మీరు తండ్రిని అడగండి అయ్యా, తండ్రితో మాట్లాడండి. యేసు ప్రభు జీవితాన్ని చూసిన మనం ఎలా ఉండాలి? ఆయనకులాగా మోకాల ప్రార్థన అక్కర్లేదా? యేసు ప్రభు అనేక సార్లు, ఆల్మోస్ట్ హిస్ లైఫ్ స్టైల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. మనం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదా? యేసు ప్రభువే ఆయన చేసిన ప్రతి కార్యం చూస్తే తండ్రి చిత్తము వెతికి చేశాడు. మనం ఎంత ముఖ్యమో. ఈ సంవత్సరంలో ఓటంలో పోతాం లేదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఎస్, కానీ ఆ వాగ్దానము పొందుకున్న తట్టుగా ఆ రీతిగా మనం బ్రతకాలి. దేవుని వాటిలో చూస్తే 1 రాజులు 8:54 మనం చూస్తాము. అక్కడ మాట, సొలొమోను రాజు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నాడంట. ఆయన మోకరించి ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు ఆయన చేతులు ఎత్తుతున్నాడంట. వావ్, వాట్ ఎ సీన్ ఇస్ దట్? అంటే ఈయన మోకాలు ఎలా ఉంది? అక్కడ ఇజ్రా దగ్గర మనం చూసాము, వారు కిందకి మోకరించి చేతులు పైకి ఎత్తాం, తల కింద పెట్టుకుని. ఇక్కడ సొలొమోను ఎలా మోకరిస్తున్నాడు? ఇలాగా. You see, this is the posture. You put your heart up. You're praising God. దేవా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రములయ్యా, నీకు వందనములయ్యా. That is a posture. You see, that is one to thanksgiving, one to glorify, other one to humble. ప్రార్థనలో మనం చూస్తున్నాం ద పోస్చర్ ఆఫ్ అ బాడీ. ఈరోజు అలా కాదు, కుర్చీలోనే కూర్చుని ఇలాగే రాదండి, అవ్వదండి. ఒక మనిషి మోకాల్లో ఉండి చేతులు పైకెత్తినప్పుడు తన మనసు 100 తలంపులు ఆలోచించదు, తెలుసా? నువ్వు మోకరించి చేతులు ఎత్తి నోరు తెరిచి ప్రార్థన చేస్తా ఉంటే నీకు ఏ జ్ఞాపకం రావు, తెలుసా? ఈరోజు చాలామంది అంటారు, నేను ప్రార్థన చేద్దామంటే నాకు ఆ ఫోన్ చేయాలని జ్ఞాపకం వస్తుంది, అది తినాలని జ్ఞాపకం వస్తుంది, అక్కడికి వెళ్ళాలని జ్ఞాపకం వస్తుంది, పడుకోవాలని జ్ఞాపకం వస్తుంది, మెసేజ్ చేయాలని జ్ఞాపకం వస్తుంది. అంటే యువర్ హార్ట్ ఈజ్ నాట్ ఆన్ ఫోకస్. చేతులు మాత్రం కాదు, హృదయంలో కూడా ఫోకస్ పెట్టాలి. హృదయంలో ఫోకస్ ఉందా? నోరు తెరవండి. ఎప్పుడైనా తెలుసా, మీరు మాట్లాడుతూ ఉంటే, ఒక మనిషితో ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటే యూ కెనాట్ థింక్. డూ యూ నో దట్? ఎందుకంటే నీ మాటలు నీ మైండ్లో వస్తుంది, లాజిక్ బిజీగా ఉంది, నీ లాజిక్ బిజీగా ఉంది. ఎప్పుడన్నా మైండ్ డైవర్ట్ అయింది అనుకో, మాట మారిపోతుంది. ఏం మాట్లాడుతున్నాను నేను అనుకుంటావు, వాట్ ఆమ్ ఐ స్పీకింగ్ అంటావు. బీ వెరీ కేర్ఫుల్. దేవుని వాటిలో చూస్తానండి, తగ్గించుకోవడం చాలా అవసరము, సమర్పించుకోవడం చాలా అవసరము. ఈ మాట మీరు వినాలండి. దేవుని వాక్యం ఉంటుంది, ఆయన కుమారుణ్ణే మనకి బలిస్తానికి వెనక్కి తీయలేదంట. ఏంటి?
మన పరమ తండ్రి ఆయన ప్రియ కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు బలి ఇస్తానికి వెను తీయలేదంట. హీ డిడ్ంట్ హోల్డ్ బ్యాక్ హిస్ ఓన్ సన్. ఈరోజు ఏంటి నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు ఇవ్వడని? ఏంటి అది నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు చేయడని? అది అపవాది అబద్ధం జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్పే మాట కాదు. దేవుడు నీ జీవితంలో చేస్తాడు, మంచివి చేస్తాడు, మేలైనవి చేస్తాడు, ఘనమైనవి చేస్తాడు. ఆయన చిత్త ప్రకారం నువ్వు జరిగించాలని ఆశపడేది అన్నీ చేస్తాడు. నమ్ముతున్నారా? ఆయన ప్రియ కుమారుణ్ణే అవ్వలేదండి. ఇంకో మాటలు చెప్పాలంటే, అరే నా బిడ్డనే నీ కొరకు పెట్టాను రా, నీకు ఇంకేం కావాలి? ఈ చిన్న చిన్న ఒక లెక్క. రోమన్స్ 8:32 తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అక్కడ ఆ మాట చూస్తే సమస్తము, పుణ్య కాదు, రక్షణ మాత్రం కాదు, పరలోకం మాత్రం కాదు, సమస్తము. అందరు గట్టి చెప్పండి. ఏదైనా ఇస్తాడు దేవుడు. నీకు మేలైనది, నీకు మంచిది, నీకు అవసరమైనది, నీ జీవితంలో ఆయన మహిమ కొరకు జీవించేది ఏదైనా ఇస్తాడు. అడుగు, విశ్వాసంతో అడుగు. భయపడద్దు. ఏ విషయంలో భయపడద్దు. ఆయన ప్రేమ నీకు చాలు. ఎక్కడ ధైర్యంగా చెప్పండి, దేవా నీ ప్రేమ నాకు చాలు ప్రభువా. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు నమ్ముతున్నారా? నిజంగా నమ్మితే మీరు అడిగేది ఎలా ఉండాలి? You see, that is the thing. నిన్న చదివాం, మొన్న చదివాం. He will fulfill the desires of your heart. Live upright. సరిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, ఆయన వాక్కు తగినట్టుగా బ్రతుకు. దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఇంకా దేవుడి వాక్యలో చూస్తానండి, దేవుడి వాక్యలో ఎన్నో మాటలు ఉంటాయి. కానీ కొంతమంది ఈ రకం ఏం రకం అంటే నెగిటివ్ టాకర్స్ అంట. ఈ నెగిటివ్ రకాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు కొంతమంది ప్రారంభం అంటే వారి మైండ్ సెట్ అలా ఉంటుంది. చిన్నప్పటి నుండి వారి యాటిట్యూడ్ ఏది చూసినా నెగిటివ్లో చూస్తారు. ఇంట్లో అలాంటి వాళ్ళు అంటే మంచిదేలే, ఎందుకంటే అందరూ నమ్మేస్తూ ఉంటే ఒకడు ఉండాలి. ఎందుకు అలా చేస్తున్నాడు ఏంటి? 10 ప్రశ్నలు అడిగేవాడు ఉంటే అలాంటి వాడిని పక్కన పెట్టుకుంటే 10 మంది సై అన్న కూడా 11వాడు ఎందుకు అనేవాడు ఉంటే బెటర్, క్లారిటీ ఎక్కువ వస్తుంది. కానీ కొంతమంది అయితే వారి జీవితంలో గతంలో జరిగిన కార్యాలను బట్టి అవిశ్వాసంతో బ్రతుకుతూ దేవుని మీద అపనమ్మకంతో బ్రతుకుతున్నారండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు దేవుడు కార్యం చేస్తాడన్న విశ్వాసం మీకు ఉందా, లేకపోతే అపనమ్మకం మీకు ఉందా? బికాస్ ఈ సనుగుడు వాడు ఏం పొందుకోడు కాదు కదా, నాశనం అయిపోతాడంట. ఇశ్రాయేలీయుల్ని దేవుడు వాగ్దాన భూమిని తీసుకెళ్తానికి ఎడారిలో నుండి బయటికి తీసుకొస్తా ఉంటే, అంటే ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి ఎడారిలో నుండి నడిపిస్తూ ఉంటే దేవుని వాటిలో రాయబడి ఉంది, వారు సనిగే ఎడారిలో ఏమయ్యారంట? రాలిపోయారంట. ప్రేమించే దేవుడే, మేలు చేసే దేవుడే, ఆయన రెచ్చగొడుతూ, ఆయన కోపాన్ని రగిలిస్తూ, ఆయన చేయొద్దన్నదే చేస్తూ, దేవుడు ఉంటే ఇందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకురా, ఇందుకు ఇది అవ్వలే, ఇందుకు ఇది చేయాలి, ఇందుకు ఇలా ఉండాలి. వారే మీరు సరిగా బ్రతకండి రా, వెళ్తారా లోటుగా అంటే నువ్వు ఎందుకు చావు. ఈరోజు దేవుని కోపాన్ని రగిలిగే వారిగా మనం ఉండకూడదండి. దేవుని హృదయానుసారంగా మనం బ్రతకాలి. అది సమయంలో మనం ఏం చేయబోతున్నాం? అందరం మోకరిస్తామండి. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ఇఫ్ యూ కెన్ నాట్, దెన్ గాడ్ అండర్స్టాండ్స్ యూ. యూ కెన్ స్టాండ్ ఆర్ యూ కెన్ సిట్. ఈ సమయంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయబోతున్నాం. యు సే ఐ వాంట్ యు టు జస్ట్ గివ్ హిమ్ థ్యాంక్స్. నీవు దేవుడు నీకు మాట ఇచ్చాడని నువ్వు నమ్ముతే మొదటికి ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు చెప్పండి. బిఫోర్ యూ ఈవెన్ ఆస్క్ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ టెల్ హిమ్ థ్యాంక్ యూ. నాకు వాగ్దానము, నాకు మాట ఇచ్చావు ప్రభువా, థ్యాంక్ యూ. కొద్దిసేపట్లో మీకు కూడా వ్యక్తిగతంగా మీరు వాగ్దానం తీసుకోవాలండి. దానికి నేను నడిపించాలని ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కానీ మొదటగా మీరు దేవుడు మా సంఘానికి, మనకి, ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చిన మాట వాగ్దానం నెరవేరుస్తాడు. దేవుడు ఇచ్చిన మాట ఆయన జరిగిస్తాడు. ఆయన ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చిన దేవుడు అండి. అస్సలు మిస్ అయ్యే సమస్య లేదు. నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన మాట నెరవేరుతుంది. చెప్పండి, ప్రభా నీ ముందు తగ్గించుకుంటున్నాను, నీ దగ్గర సమర్పించుకుంటున్నాను. నీ వాక్ నా జీవితంలో నెరవేరాలి, నీ చిత్తం నా జీవితంలో నెరవేరాలి, నీ మాటలు రుజువు నేను చూడాలి ప్రభా. నేను ధైర్యంగా చెప్తాను, ఇదిగో దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు నెరవేర్చాడు, దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు జరిగిస్తున్నాడు. నీవు దేవుని స్తుతిస్తూ అంటే భయాలకు చోటు ఉండవండి. భయాలు, స్తుతి ఒకే స్థలంలో ఉండలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8:31 ప్రకారం దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవడో? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ us,
చెప్పండి, దేవా నువ్వు నా కొరకు నా పక్షాన ఉంటే ఇంక దేనికి నేను భయపడాలి ప్రభా? నీవు నా పక్షాన ఉంటే నా జీవితాన్ని బాగు చేసే దేవుడివి, నాకు విరోధంగా లేచిన ప్రతి నాలుగును ముగించే దేవుడివి, నా జీవితంలో కార్యము, జయము, దీవెన, ప్రతిఫలము, దృష్టి, నా కుటుంబాన్ని కట్టే దేవుడివి, నా బిడ్డలను నాటే దేవుడివి, నా చేతి పనిని ఆశీర్వదించే దేవుడివి. నాకే భయం ఉందయ్యా. ఇఫ్ యు ఆర్ ఫర్ మీ, హూ కెన్ బీ అగెయిన్స్ట్ మీ? దేవుని వాక్యంలో కూడా తెలియజేయబడుతుందండి. హెబ్రీ రాసిన పత్రిక 13:6 ప్రకారం మనం ధైర్యంగా, సో వీ మే బోల్డ్లీ సే, మనం ధైర్యంగా చెప్తామంట, ద లార్డ్ ఇస్ మై హెల్పర్. నా దేవుడు నాకు సహాయకుడు, నేను దేనికి భయపడను. ఐ విల్ నాట్ ఫియర్ వాట్ కెన్ మ్యాన్ డూ టు మీ. మనుషుడు ఏం చేయగలుగుతాడు నాకు? దేవా నీ సహాయం నాకు ఉందయ్యా, నమ్ముతున్నానయ్యా. ఇస్తావా కాదు, నువ్వు ఇచ్చావని నమ్ముతున్నాను ప్రభా. నువ్వు మాట ఇచ్చావు ప్రభా. నువ్వు చేస్తావా కాదు, నువ్వు చేస్తానని మాట ఇచ్చావు. నువ్వు చేయబోతున్నావు, నీకు వందనాలు ప్రభా. నువ్వు జరిగించబోతున్నావు, నీకు వందనాలు ప్రభా. నువ్వు రుజువుపరచబోతున్నావు, నీకు వందనాలు ప్రభా. నువ్వు చూపిపోతున్నావు, నీకు వందనాలు ప్రభా. కంటివి కనరానివి, చెవికి వినరానివి, హృదయానికి గోచరం కానివి నువ్వు నాకు బయలుపరచబోతున్నావు, నమ్ముతున్నాను ప్రభా. నీ ఆత్మ సహాయం వేడుకుంటాను. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు. నన్ను నడిపించే ఆదరణకర్త నీకు వందనాలు. పరమ తండ్రి, నీ వాగ్దానాలు ఎన్నటికీ నన్ను నమ్మదగినవి ప్రభా, ఎన్నటికీ నన్ను నమ్మదగినవి. పరమ తండ్రి అడోనాయ్ నీకు వందనాలు. యావే ఎలోహేం నీకు వందనాలు. So just keep thanking him for the promise that God has given. If you receive it, thank him. If you receive it, thank him. నేను నమ్ముతున్నానయ్యా, నేను పొందుకుంటానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నేను పొందుకుంటున్నానయ్యా. ఏ ఏ విషయాల్లో జరగాలో దేవుని స్తుతించండి, స్తుతించండి, అడగాలి కాదు, స్తుతించండి. నీ మహిమ నా పైన ఉండాలి, నీ మహిమ నా పైన ఉండాలి. నా వ్యర్థమైన జీవితము ఆనందముతో మార్చబడబోతుంది. సుందరంగా, రోజా పూలగా సుందరంగా మారిపోతుంది. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్, ఐ బిలీవ్. ఐ థ్యాంక్ యూ, ఐ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మిడతలు తినివేసిన సంవత్సరములు నాకు తిరిగి ఇవ్వబోతున్న దేవా నీకు వందనాలయ్యా. ఊహకందని కార్యాలు నా జీవితంలో జరిగించబోయే దేవా నీకు వందనాలు ప్రభా. ఆనందముతో గంతులు వేస్తూ నిన్ను ఆరాధించే జీవితం నాకు ఇవ్వబోతున్నావు, నీకు వందనాలు ప్రభా. నేను భయపడను ప్రభా, నీ యందు ఆనందిస్తానయ్యా, నీ యందు నేను సంతోషిస్తానయ్యా. స్తుతితో నిన్ను మహిమపరుస్తాను ప్రభా. ఏ పరిస్థితి అయినా, ఏ పోరాటమైనా, ఏ మనుషులైనా, ఏ మాటలైనా, ఏ స్థితిగతులైనా, ఐ విల్ ప్రైజ్ యూ లార్డ్, ఐ విల్ ప్రైజ్ యూ లార్డ్. ప్రభా స్తోత్రములు ప్రభా, నువ్వు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనాలు ప్రభా. కృప కనికరములు కలిగిన దేవుడివి, కృప చూపించే దేవుడివి, నడిపించే దేవుడివి, భద్రపరిచే దేవుడివి, మాట ఇచ్చి అయ్యా మా జీవితంలో అన్ని విషయంలో పోషించే దేవుడివయ్యా, బలపరిచే దేవుడివయ్యా, శక్తినిచ్చే దేవుడివయ్యా, దృష్టినిచ్చే దేవుడివయ్యా, మా తోడుండి వెళ్ళే దేవుడివయ్యా, మాకు ముందుగా వెళ్ళే దేవుడివి, మా పక్షాన నిలబడే దేవుడివి, మాకు అన్ని విషయంలో మా ఆశ్చర్యదుర్గముగా, మా అండగా, మా కోటగా, మా బలముగా ఉండే దేవుడివయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇదిగోనయ్యా ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ఒక్కరు నా స్వరం ఎక్కడెక్కడంతా వినబడుతూ, ఎక్కడెక్కడ నుండి అయితే నీ ప్రజలు నీ ముందు తగ్గించుకుని ప్రార్థిస్తున్నారు, వారందరి జీవితాలని బలపరచు, దర్శించు, ఆదరించు, లేవనెత్తు. అన్ని విషయంలో బలాభివృద్ధి కలగాలి ప్రభా, బలాభివృద్ధి కలగాలి ప్రభా. వారి జీవితంలో దిన అభివృద్ధిగా చూడాలి ప్రభా, దినమే హెచ్చింపు చూడాలి ప్రభా. వారు ప్రయాస వ్యర్థంగా పోలేదు, వారు ప్రయాస వ్యర్థంగా పోవదు అయ్యా. వారు మా చేతి పనిని ఆశీర్వదించే దేవుడు నీవే ప్రభా, నీకు స్తోత్రములయ్యా. మా చేతి పనిని వర్ధలింపజేసే ప్రభువా, ఇదిగోనయ్యా నీ చిత్తంలో చేయించున్న ప్రతి పనికి నజరేయుడైన యేసు నామములో జయం అనుగ్రహించబడను గాక అని ప్రకటిస్తున్నాను. మేక్ అవర్ లైఫ్స్ బ్యూటిఫుల్ లార్డ్, మేక్ అవర్ లైఫ్స్ బ్యూటిఫుల్ లార్డ్. థ్యాంక్ యూ, యు ఆర్ మేకింగ్ అవర్ లైఫ్స్ బ్యూటిఫుల్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ us ఎక్సలెన్స్ ఇన్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ లార్డ్. అయ్యా మా జీవితంలో జరిగే ప్రతి దాంట్లో నువ్వు ఘనతనిచ్చే దేవా, నీకు వందనాలు. ఈ సంవత్సరము ఇదిగోనయ్యా మా చేతుల్ని బలపరచుకోమంటున్నావు, ధైర్యపరచుకోమంటున్నావు, సిద్ధపడమంటున్నావు. మోకాల్ని యువర్ సెయింగ్ స్ట్రెంగ్తన్ లార్డ్. హియర్ వి ఆర్, వి ఆర్ డూయింగ్ ఇట్ లార్డ్. హియర్ వి ఆర్, వి ఆర్ డూయింగ్ ఇట్. మా భాగము మేము చేస్తున్నాము.
మేము ఈడుస్తున్నామో, నడుస్తున్నామో, పరిగెడుతున్నామో, నీవు కార్యాన్ని జరిగించాలన్న పట్టుదలతో మేము ఏదైనా చేసుకుని వస్తాం ప్రభువా. నీవు మాట ఇస్తే నువ్వు నెరవేర్చే దేవుడు. నీ కార్యాలు మా అందరి జీవితంలో జరుగునుగాక. నీ చిత్తము మాత్రమే మా అందరి జీవితంలో జరుగునుగాక. నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో ఆమేన్. వి బిలీవ్. సమయం అయిందని మేము ముగిస్తున్నాం, కానీ అయ్యా ఇక్కడ ఈ ప్రార్థనాత్మ నీ బిడ్డలు ఇంటికి తీసుకెళ్ళాలి ప్రభా. నీ సన్నిధితో ఇదే రీతిగా నీ వారిని గృహాల్లో ఈ రాత్రి ప్రార్థన చేయాలయ్యా. నువ్వు దర్శనాలు ఇచ్చే దేవుడు, దర్శించు ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు, నీ మెల్లని స్వరంతో మాట్లాడు ప్రభా. దేవా, నీ బిడ్డల జీవితంలో మంచి ఆశలు, మంచి తలంపులు ఇచ్చే దేవుడివి. వారికి మార్గదర్శనం చూపి, వారి జీవితంలో ఎట్టు గురి పెట్టాలో నువ్వే చూపి, వ్యర్థమైన వ్యక్తులను మా దగ్గర నుంచి దూరపరచు. వ్యర్థమైన కార్యాలు మా దగ్గర నుంచి దూరపరచు. అపవాది మాకు విరోధంగా సిద్ధపరిచిన ప్రతి ట్రాప్ వాడికే రివర్స్లో యేసు నామములో తిరిగి కొట్టివేస్తున్నాం. ఇప్పుడే ప్రేమే మా ఆయుధము. యేసు నామంలోనే మాకు జయము. యేసు రక్తములోనే మాకు విడుదల. యేసు ద్వారంగా మేము యావే బిడ్డలుగా, కుమారులు కుమార్తెలుగా ప్రకటించబడుతున్నాము. ఇదిగో మేము ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారంగా నడిపించబడే వారిగా జీవించాలని ఆశపడుతున్నాము. మా దేహములు పరిశుద్ధాత్మ ఆలయములో. పరిశుద్ధాత్మ దేవ, నీవే మా పైన సంపూర్ణ అధికారం తీసుకో. నీది కానిది ఈ వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, ఆశలు కానీ ఏది మా జీవితంలో ఉండడానికి వీల్లేదు. మేము బాధపడినా పర్వాలేదు, డిసిప్లైనర్స్ ప్రభు. అవసరమైతే మమ్మల్ని కొట్టు, మమ్మల్ని శిక్షించు, విడిచిపెట్టవద్దయ్యా. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టద్దయ్యా. మాకు బుద్ధి తీసిరా ప్రభు. గర్వంలో మాలో ఎవరిని ఇంకా ఉంటే మమ్మల్ని తొక్కు ప్రభు, విడిచిపెట్టద్దు. శిక్షించు. తండ్రి ప్రేమించిన బిడ్డని శిక్షిస్తాడన్న ప్రకారం నువ్వు శిక్షిస్తావు కదా ప్రభా. శిక్షించయ్యా. వి సబ్మిట్ టు యువర్ అథారిటీ. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం, మేము లోబడుతున్నాం ప్రభా. నువ్వు కాకపోతే మాకు గతి లేదు, దిక్కు లేదు ప్రభా. నువ్వేనయ్యా. ఇదిగో ప్రభా, సమయం అనేది ముగిస్తున్నాం, కానీ నీ ఆత్మ కార్యాలు కొనసాగింపజేయమని పెడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.